హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన సందర్భంగా పోలీసు అధికారులపైన చిందులేశారు. పోలీసు అధికారులకు వార్నింగ్లు ఇచ్చారు. పోలీసు అధికారులకు ప్రజల సమక్షంలోనే 2 నెలల్లోనో 3 నెలల్లోనో మేము వస్తాం, మేము రాగానే మీ సంగతి తేలుస్తాం, నేను ప్రత్యేకంగా నిన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తా అంటూ డీఎస్పీ స్థాయి అధికారికి వార్నింగ్ ఇచ్చారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా నిన్న నుంచి రాస్తోంది, మాట్లాడుతోంది, విమర్శలు చేస్తోంది. ఇది జగన్మోహన్ రెడ్డిలో ఉన్న అహంకారానికి నిదర్శనంగా చెప్తోంది. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేస్తే కూడా ఇంకా బుద్ధి రాలేదు ఆయనకి అంటూ మాట్లాడుతోంది. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఈ రకరకాల హత్యాకాండాలు చేశారు కదా! ఇప్పుడు కూడా ఇంకా మీరే అధికారంలో ఉన్నామని అనుకుంటే ఎలా? దేవుడేమైనా కల్లోకొచ్చి చెప్పాడా మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారని? మళ్ళీ అధికారంలోకి వస్తారని పగటి కల్లో ఏమైనా కంటున్నారా? అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా దాడి చేస్తూ వస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ మీడియా దాడి చేయడం, ఓ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అధికారుల పట్ల ఈ రకమైన పదజాలం వాడటం, ఈ రకంగా బెదిరింపులకు గురి చేయడం సరైంది కాదు డెఫినిట్‌గా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా దాన్ని ఖండించాల్సిందే. చాలా సందర్భాల్లో అధికారుల పైన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. బట్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ మీడియాకి చాలా కోపాన్ని, ఆవేదనని, బాధని, ప్రజాస్వామ్యం పట్ల వాళ్ళకున్న భక్తిని బయటపడేలా చేశాయి. అయితే వాళ్ళు కాస్తన్నా సిగ్గుపడాలి కదా అనిపిస్తోంది. ప్రజల మెదళ్ళు మరీ అంత మొద్దుబారిపోయి ఉంటాయని అనుకుంటే ఎలా? ప్రజలకు మరీ అంత షార్ట్ మెమరీ ఉంటుంది అని అనుకుంటే ఎలా? ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో పర్టిక్యులర్‌గా మీరు టీవీల్లో ఏం చెప్తే అదే చూస్తారు, అదే నమ్ముతారు అని ఇంకా మీరు భావిస్తూ ఉంటే ఎలా? అటువంటి భ్రమల్లోనే మీరుంటే ఎలా? బావిలో ఉన్న కప్ప ఇదే ప్రపంచం అని మీరు అనుకున్నట్లుగా మీ స్టూడియోలో కూర్చొని, మీ పేపర్‌లు రాసుకొని, మనం చెప్పిందే వింటారు, మనం ఏం చెప్తే అదే అని అనుకుంటే ఎలా? పలచనైపోట్లా? ప్రజల్లో విలువ తగ్గిపోట్లా? గురువింద గురువింజ గింజలాగా మీరు మారిపోయారని ప్రజలు అనుకోవట్లా? కనీసం అనుకుంటున్నారనే విషయం అన్నా మీకు అర్థమవుతోందా? కాస్తన్నా సిగ్గుపడాలి కదా ఇటువంటి వార్తలేసేటప్పుడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని సమర్థించడం నా ఉద్దేశ్యం ఏమాత్రం కానే కాదు. సరిగ్గా 6, 7 నెలలు అవుతుంది ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు ఏర్పాటయ్యి. కూటమి సర్కారు అధికారంలోకి రావడానికి జస్ట్ 10 రోజులు ముందుకెళ్ళండి. 20 రోజులు ముందుకెళ్ళండి. నెల రోజులు ముందుకెళ్ళండి. నెల ముందుకెళ్ళండి. అలా వెళ్తూ ఉండండి. ప్రతి నెల ఒక స్టేట్మెంట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల వైపు నుంచి ఉంది. ఏదో ఒక ఆఫీసర్ టార్గెట్‌గా. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 12 మందినో, 13 మందినో ఐపీఎస్ ఆఫీసర్‌లని రోజు వచ్చి సంతకాలు పెట్టుకోండి అన్నారే. ఈ అధికారులందరిపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, అనేక సందర్భాల్లో పేర్లు పెట్టి వార్నింగ్‌లు ఇచ్చారు వాళ్ళకి. ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ, ఇంక్లూడింగ్ డీజీపీ వాళ్ళ పేర్లు పెట్టి మరీ వార్నింగ్‌లు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తున్నాం, మీ సంగతి చూస్తామంటూ నేరుగా డీజీపీకి వార్నింగ్‌లు ఇచ్చారు. నారా లోకేష్ యువగలం యాత్రలో అనేక మంది అధికారుల పేర్లు తీసుకొని లోకల్‌లో మీ పేర్లంతా రెడ్ బుక్‌లో రాసేస్తున్నానంటూ నేరుగా వార్నింగ్ ఇచ్చారు. ఎస్పీ రితీష్ రెడ్డి రెడ్ బుక్‌లో మొదటి పేరు నీదే. మేము అధికారంలోకి రాగానే నీ సంగతి చూస్తామంటూ చిత్తూరు, తిరుపతికి సంబంధించిన ఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్ రితీష్ రెడ్డి టార్గెట్‌గా నారా లోకేష్ గారు మాట్లాడారు. ప్రజల మధ్యలోనే, బహిరంగ సభలోనే, మీటింగ్‌లోనే. ఒకసారి కాదు 100 సార్లు మాట్లాడారు. అరే మనకి అప్పుడెప్పుడు కూడా ఇది తప్పు అని అనిపించలేదెందుకు? అధికారులని రాజకీయ నాయకులు ఇలా బెదిరిస్తారా అని అనిపించలేదెందుకు? అధికారంలోకి వస్తుందని టీడీపీ పగటి కళ్ళు కంటోందని అనిపించలేదెందుకు? నారా లోకేషో, చంద్రబాబు నాయుడో, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఓపెన్‌గా బట్టలు ఊడదీసి తంతాం, రోడ్ల మీద పరిగెత్తిస్తాం, ఇటువంటి మాటలు అధికారులను ఉద్దేశించి మాట్లాడలేదా? వైసీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడలేదా? అప్పుడు మంచిదా ప్రజాస్వామ్యానికి? అవి పగటి కలలు కాదా? ఇంత మీడియా కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అన్నారంటే ఓకే వాళ్ళు పార్టీగా అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీడీపీని అన్నారంటే వాళ్ళు పార్టీగా అంటారు. వాళ్ళిద్దరు ఏమన్నా అనుకోని. అసలు వాళ్ళు అనేంత టైం కూడా మనం ఇవ్వకుండా మనం మీద పడిపోయి ఇంత ఆత్రం అవసరమా? ఇలాంటప్పుడే ఇలా మీరు మీ ఉక్రోషాన్ని బయటపెట్టుకుంటున్నప్పుడే జనాలకి మరోసారి అర్థమవుతుంటుంది మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో, ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నారో, ఆ లక్ష్యం కోసం పనిచేసే క్రమంలో కాస్త సిగ్గు అనేది ఉంటుంది కదా! దాన్ని కూడా వదిలేసి పనిచేస్తున్నారనే విషయం అర్థమవుతుంది. కాస్త సిగ్గుపడండి. మీ ఛానెల్‌లో మీరే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోండి ఏం చెప్పారో మీరు. మీ పేపర్‌లో మళ్ళీ మీరే వెనక్కి తిరిగి చూసుకోండి ఏం చెప్పారో మీరు. రీసెంట్ ఎగ్జాంపుల్ గ్రీన్‌కోకి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట 2021లో ఈ కంపెనీ వచ్చింది, అద్భుతంగా పనిచేస్తోంది, 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తోంది అంటూ మాట్లాడారు. మీ పేపర్‌లు తిరగేసుకోండి, మీ ఛానెల్‌లో చూసుకోండి ఒకసారి గ్రీన్‌కో గురించి మీరేం రాశారో ఎన్నికల ముందు. గ్రీన్‌కోకి దోచిపెట్టారు అంటూ రాశారు. పెద్దగా తాటికేయంత అక్షరాలతో రాశారు. గ్రీన్‌కో పేరుతో దోపిడీ జరుగుతోంది రాయలసీమ ప్రాంతంలో అంటూ రాశారు.
సో, అక్కడ అద్భుతమైన ప్రాజెక్ట్ ఇప్పుడు వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. సో, కాబట్టి జనాల మెమరీ అంత షార్ట్‌గా లేదు. మరి మీరు ఇంత బరితెగించి సిగ్గు లేకుండా వార్తల్ని రాయకండి దయచేసి. జర్నలిజం పరువు పోతుంది. జర్నలిజం పరువు పోతుంది. నా కన్సర్న్ టువర్డ్స్ జర్నలిజం. థాంక్ యూ.